ఏపీ శాసన మండలిలో హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. పోవడం వల్ల 180 కోట్లు రాష్ట్రం పోలీస్ డిపార్ట్మెంట్ నష్టపోయిందని చెప్పడానికి నిజంగా సిగ్గుపడాలి. వీళ్ళ అధ్యక్ష బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంఓపీఎఫ్ నిధుల కింద పాత బకాయిలు 60 కోట్లు మేము తిరిగి చెల్లించి ఈ రోజు తిరిగి ఒక 32 కోట్ల రూపాయలతో మళ్ళీ తిరిగి ఎంఓపీఎఫ్ నిధులు తీసుకొచ్చుకొని ఈ రోజు తిరిగి స్ట్రీమ్లైన్ చేసుకొని ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి పామ్ ప్రింట్ అథెంటికేషన్ దగ్గర నుంచి సీసీటీవీస్ ఆఖరికి సీఎంగా గవర్నమెంట్ 2014 నుంచి 19 వరకు సీఎం గారు 14,000 సీసీటీవీ కెమెరాస్ పెడితే 19 నుంచి 24 వరకు సీసీటీవీ కెమెరాలు కూడా దిష్టి బొమ్మల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా పనిచేసిన పాపాన్ని పోలేదు అధ్యక్ష. ఆఖరికి మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా సీసీటీవీ కెమెరాస్ని తీసుకొని దగ్గర స్టేట్ మొత్తం మీద చూసుకుంటే 1,00,000 పైగా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకొని సర్వేలెన్సెస్ని కూడా ఈ రోజు మేము పటిష్టం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. వీటితో పాటు డ్రోన్స్ అధ్యక్ష, ఎక్కడైనా ఏదైనా అఫెన్సెస్ జరగచ్చు అనే చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈవ్ టీజింగ్ జరుగుతుందేమో అని చెప్పి కాలేజీల దగ్గర ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా బయట, ఆఖరికి ఓపెన్ గ్యాంబ్లింగ్స్ జరగకుండా బయట ఎక్కడ పడితే అక్కడ డ్రోన్ తిరుగుతుందని భయంతో, నిఘా వ్యవస్థ పనిచేస్తుందని భయంతో ఈరోజు బయటకు వచ్చి క్రైమ్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి. దానివల్లనే అధ్యక్ష ఈరోజు మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు క్రైమ్ ఓవర్ వ్యూ చూసుకుంటే అధ్యక్ష సుమారుగా లాస్ట్ ఇయర్లో 1,10,193 కేసులు కనుక మనకు నమోదైతే ఈరోజు ఈ సంవత్సరం అధ్యక్ష 2025కి సంబంధించి 1,02,090 మాత్రమే కేసులు నమోదవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ ఓవర్ వ్యూ 6.6% తగ్గింది అధ్యక్ష ఈ 20 నెలల కాలంలో అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఇందాక సభ్యులు మాట్లాడుతూ అధ్యక్ష కొంతమంది ఉమెన్ మీద ఎక్కువైపోయినాయి అన్నారు. ఉమెన్ మీద ఏదైనా అట్రాసిటీస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4% తగ్గిందని చెప్పడానికి కూడా సభాపూర్వకంగా ప్రజలకు చెప్పే కార్యక్రమాన్ని కూడా మీకు దగ్గర తీసుకుంటున్నాను అధ్యక్ష. దీనిలో చూసుకుంటే అధ్యక్ష ఓవరాల్గా ఒక ఎకనమిక్ అఫెన్సెస్ 4.8% పెరిగినాయి తప్పి మిగతావన్నీ కూడా మ్యాక్సిమం క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీస్ కానీ, ప్రాపర్టీ క్రైమ్స్ కానీ, బాడీల అఫెన్సెస్ కానీ, రైటింగ్ కానీ, రోడ్ యాక్సిడెంట్స్ కానీ, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ ఇవన్నీ కూడా తగ్గిన పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళకి ఆ నోట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ వినాల్సి వస్తుందని పారిపోయారు అధ్యక్ష. వాళ్ళు నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు మేము ఎలా పనిచేస్తున్నామని చూసాను, నేర్చుకోవాలి. ఈరోజు తిరిగి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ టీవీలో చూస్తే వాళ్ళకి రావాలి కదా. ఇంకోటి అధ్యక్ష ఈరోజు అదే విధంగా అధ్యక్ష ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో అధ్యక్ష ఏదైతే డిటెక్షన్ ఉన్నది ఉంటుంది అధ్యక్ష, మీకు తెలుసు ఈ డిటెక్షన్ కూడా అధ్యక్ష యావరేజ్ చూసుకుంటే నేషనల్ యావరేజ్ డిటెక్షన్ రేట్ 33.8% ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో డిటెక్షన్ రేట్ 56% ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రికవరీ కూడా 55% ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేయాలి అధ్యక్ష నేను కంపల్సరీగా, ఎందుకంటే ఇందాక వాళ్ళు మాట్లాడితే గ్యాంబ్లింగ్ ఆడిస్తున్నారు, ప్రతిదానికి వాటాలు తీసుకుంటున్నారు, ఇలా మాట్లాడారు అధ్యక్ష. రీసెంట్గా మాకు మా సభ్యులు అసెంబ్లీలో సభ్యులు ఎమ్మెల్యే గారి ఇంట్లో వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఒక చోరీ జరిగింది అధ్యక్ష. ఆ చోరీ జరిగితే అందులో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో తెలుసా అధ్యక్ష? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ అధ్యక్ష. అంటే వీళ్ళు ప్రెసిడెంట్ అన్నా సర్పంచ్ అన్నా ఒకటి, ప్రెసిడెంట్ అధ్యక్ష. అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష, గాంజా కేసుల్లోని వీటిలోని ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ విశాఖపట్నంలో గాంజా సీజ్ చేశారు అధ్యక్ష. మా ఈగల్ వాళ్ళు, మా ఈగల్ డిపార్ట్మెంట్, మా పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి అందులో ఉన్నది అరెస్ట్ అయింది కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అధ్యక్ష, సిట్టింగ్ ఎంపీటీసీ అరెస్ట్ అయ్యాడు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష వీటి గురించి. అంటే ఇవన్నీ మాట్లాడతామని చెప్పి వాళ్ళు ఆ రకంగా పారిపోవడం కూడా. ఇంకోటి అధ్యక్ష క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీస్ మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ గవర్నమెంట్లో భయపెట్టాలన్నా కూడా ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వాళ్ళ దౌర్భాగ్యమో నా దురదృష్టమో నాకు తెలియదు కానీ అధ్యక్ష నేను కూడా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలని నా మీద కూడా పెట్టున్నారు అధ్యక్ష. మొన్నటి వరకు కూడా కడప కోర్టుకి మొన్నటి వరకు నేను కూడా వెళ్ళినాను అధ్యక్ష. అంటే దాన్ని బట్టే మీకు అర్థం అవ్వాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఎంత మేరకు వాళ్ళు దుర్వినియోగం చేశారన్న సంగతి. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎంతవరకు తగ్గినాయి అంటే